ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ధనలక్ష్మి ఆగమనం అనేటువంటిది చాలా అవసరం. అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ధన సంపాదన కనుక లేకపోతే ఆ వ్యక్తి దేనికి పనికిరాడు కదా. అందుచేత ధన సంపాదన ఎందుకు లేదు, ఎందుచేత ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం కలగట్టలేదు అని ఆలోచిస్తే వాళ్ళు ఆచరించేటువంటి చిన్ని పొరపాట్లే అని గుర్తెరగాలి. ఏమిటి ఆ పొరపాట్లంటే, సాయం సంధ్యా సమయంలో దీపం వేసి ఇల్లు ఊడవకూడదు. సాయం సంధ్యా సమయంలో ఇల్లు ఊడుస్తారు, కానీ కనిపించట్లేదు, చీకటి పడ్డది కదా అని లైట్ వేసి ఊడుస్తారు. లైట్ వేసి ఊడిస్తే ఏమవుతుంది? లైటు లక్ష్మీదేవి, చీపిరి దరిద్ర దేవత కదా. అందుచేత లైట్ వేసి ఊడుస్తుంటే లక్ష్మీ నువ్వు వెళ్ళిపోని చీపిరి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి చీపిరితో తొలగిస్తున్నారన్నమాట లక్ష్మీదేవిని కూడా. పోవమ్మ పో బయటికని. అలా చేయకూడదు. చీపిరిని కూడా ఊడ్చే విధానం ఉందండి. నైరుతి వైపు నుంచి ఊడవటం మొదలు పెట్టకూడదు. ఎప్పుడు ఎత్తు నుంచి అడుగుకి రాకూడదు, అడుగు నుంచి ఎత్తుకుపోవాలి. అంటే ఈశాన్యం నుంచి ఊడవటం ప్రారంభించి నైరుతి మూలకి కుప్ప చేయాలి. నైరుతిలో నిరుతి దేవత ఉంటుంది. ఆ నిరుతి దేవతకి ఈ దరిద్ర దేవతకి కనెక్షన్ ఎక్కువ. అందుకని నిరుతి దేవత వచ్చేవా ప్రియరా అంటుంది. అందుకని మనం ఆ యొక్క నైరుతి మూలకి ఈ కసువుని ఊడ్చి చేటతో కనుక ఎత్తి ఆ చేటతో సహా తీసుకెళ్ళి బయట కనుక పారబోస్తే ఆ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన విషయాలు. చాలామంది చీపిరిలను చాట రెండు ఒకే చోట పెడతారు. చాలా తప్పది. చాట ఒక చోట, చీపిరి ఒక చోట పెట్టాలి. ఆ చీపిరిని కూడా పడుకోబెట్టేవాళ్ళు కొందరు, కిందకి తిప్పి పెట్టేవాళ్ళు ఒకళ్ళు. కానీ చీపిరి ఎప్పుడూ కూడా ఊడ్చే వైపుగా ఉన్నట్టుగానే పెట్టాలి తప్ప పాడైపోతుందని పైకి పెట్టకూడదు. అంటే కిందకి పట్టుకునేది, పైన ఊడ్చేది రాకూడదు. కింద ఏ విధంగా అయితే ఊడుస్తున్నామో ఆ విధంగానే చీపిరి ఉండాలి. అంతేగాని ఇలా కనుక పెట్టినట్లయితే ఇది ఏమన్నా పార్టీ గుర్తు కాదు కదా. మనం పార్టీ గుర్తు కోసం పెడుతున్నాం అంటానికి. కాబట్టి ఆ చీపిరి లక్ష్మీదేవి యొక్క కరుణ కలగాలి అంటే మనకి చీపిరిని ఎప్పుడూ కూడా ఊడుస్తున్న తత్వంలోనే ఉంచేట్టుగా పెట్టాలి. అది కూడాను ఆగ్నేయంలో పెట్టాలి, లేక నైరుతిలో పెట్టుకోవాలి. ఇంట్లో నుంచి లోపలికి వస్తున్నప్పుడు చీపిరి కనిపించకూడదు. మనకి బయట నుంచి లోపలికి ఇంట్లోకి వస్తున్నాం, చీపిరి ఎదురుగా కనిపించకూడదు. చీపిరి కనిపించకుండా పెట్టడం గుర్తుపెట్టుకోండి. చీపిరి అనేటువంటిది ఆయుధం శనీశ్వరుడిది. శనీశ్వరుడు ఆయుధం చీపిరి. అందుకని శని పడితే చాలా ఇబ్బంది కాబట్టి అలా ఆయుధాన్ని మనం చూడకూడదన్నమాట పొద్దున్నే. అలాగే ఈ చీపిరి కట్టను ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ ఉంచండి. దానివల్ల ఎటువంటి నష్టాలు వాటిల్లవు అని చెప్పేసి శాస్త్రవచనం అన్నమాట. ఇంత గొప్ప విశేషాత్మకమైనటువంటి ప్రభావం కేవలం చీపిరి కట్టలో దాగిన పరమార్థంగా గుర్తెరగండి. అంతేకాకుండా చాలామంది చీపిరితో ఇల్లు ఊడ్చిన తర్వాత ఆ యొక్క బండల్ని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా చిటికెడు ఉప్పేయండి, పసుపు మాత్రం కలపద్దు. చాలామంది తెలియక ఈ మధ్యకాలంలో పసుపు ఉప్పు కలిపేసి ఇంకా బాగా డబ్బులు వస్తాయని తుడుస్తున్నారు. వచ్చే డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి. ఎందుకంటే పసుపు లక్ష్మీ స్వరూపం కాబట్టి పసుపుని తొక్కుతూ నడవకూడదు కదా. ఉప్పు అంటే ఉప్పు ఈజీగా ఎండిపోతుంది. కాబట్టి ఉప్పు నీటితో కనుక మనం కనుక బండలు తుడిస్తే వారానికి ఒకసారి నరఘోష నరప్రభావం మన ఇంట్లోకి ప్రవేశించదు. ఆరోగ్య సమస్యలు లేకుండా చక్కగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. మనం బాత్రూంలో కూడాను ఒక బౌల్లో ఉప్పు పెట్టి నైరుతి మూలలో ఉంచండి. ఎటువంటి బ్యాడ్ ఈవిల్స్ మీ ఇంట్లోకి రాకుండా మీరు సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరిలో మా ఆంధ్రజ్యోతి ఉండాలి.
అని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు.